ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేయండి సార్. అవును సార్, తప్పు చేసినందుకు మనందరి ముందు చెంపలేసుకుంటారు. వాళ్ళని మొదటి తప్పుగా భావించి వాళ్ళని వదిలేయండి సార్. సరే చంపలేసుకొని వదిలేస్తారు. వేసుకుంటే బాలే స్టైల్ గా నుంచున్నా వేసుకోవా? వేసుకున్నాడు సరిపోదండి. వేసుకుంటా. నువ్వు ఇలా ఉంటా స్టైల్ గా తెలుస్తారమ్మా సార్. ఇన్స్పెక్టర్ గారు, మా ఆడోళ్ళు ఎంప్లాయించమంటే వేయించడం, మానేయమంటే మానేయడం, ఈ కనెక్షన్ అంటే నాకేంటి బాధపడ్డా లేదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారే మిమ్మల్ని అరెస్ట్ చేసి. అది కొట్టి ముక్కలు ఆవిడ చూసి ఇలా అంటున్నాడు. మా ఫ్యామిలీ సార్. లవ్ లవ్ చూసావా సైజ్ ఎలా ఉందో? ఇక్కడ దా దీపోద్ది గొంతులో. వెళ్ళొస్తారమ్మా బయటకురా. ఒక ఆడదాని మూలంగా మగోళ్ళు చెడిపోతాం చూసాను, కానీ రావుల మూలంగా పెళ్ళాలు చెడిపోవడం ఇదే చూడటం. దీన్ని అంత చూడాలి. ఒసే రాములు, వచ్చేసా నీ సింహాద్రి మామను వచ్చేసా. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. బావా మందుకుంటావా? అవును, కోటరేశాను. కోట్రేసానని నా ముందే ధైర్యంగా చెప్తావా? నిన్ను ఉండు. ఏంటే నువ్వు చూసి ఏంటే రెచ్చిపోతున్నావు? నన్ను కొడతావంటే నువ్వు నన్నే కొడతావా? నిన్ను తాగుతానే, నా ఇష్టం. ఏం పీకుతావంట? ఎక్కడికి వెళ్తావు నువ్వు? పారిపోతావే, ఆగవే. అది వసే నిన్ను ఇంతకాదే ఇంకో పెట్టి గుద్దితే కానీ నీకు బుద్ధి రాదే. నిన్ను చంపేస్తానే, చంపేస్తాను. దెయ్యం పట్టింది నాకు కాదే, నీకు. లగవే, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పెద్ద పుడి అనుకుంటున్నావా? 4 ఇళ్లలో పనిచేస్తున్నా నీకెందుకే పెద్దల ఫ్యామిలీ విషయాలు అవసరమా నీకు? మళ్ళీ ఎప్పుడు నోరెత్తావా? పిచ్చెక్కిందా? ఏ, ఇది మా మొగుడు పెళ్ళాల విషయం. మధ్యలో మీరు కవ చేస్తున్నారంటే మర్యాద ఉండదు. నీకు మళ్ళీ లేడీస్ సపోర్ట్ అంటే నువ్వేమన్నా మహిళా సంఘం అధ్యక్షులు అనుకుంటావు. ఇంకా గట్టిగా పెట్టుకుంటారా అయ్యా? అయ్యా అయ్యగారు చెప్పారు కాదు, వదిలేస్తున్నాను. ఇవాళ నుంచి నీకు నాకు కట్. నేను నీకు మొగుడు కాదు, నువ్వు నాకు పెళ్ళాలి కాదు. ఇదేమని ఒక్క మన మొగుళ్ళు మన మీద కసితో ఎంత పని చేశారు. మన వల్ల రాములమ్మ బలైపోయింది పాపం. అయ్యా మీరు చెప్పినట్టు చేశాను కదా. చాలా ఎక్కువ చేసావు, ఓవర్ యాక్షన్. అందుకే కదా నీకు స్కాచ్. థ్యాంక్స్ అండి. మరి మీరు నాకు మాట ఇచ్చినట్టుగా నా లారీ మీద 50,000 బాకీ తీరుస్తారు కదా. మాది మాట అంటే మాటే. నీ లైఫ్ లో మళ్ళీ నీ పెళ్ళ మొహం నువ్వు చూడకూడదు. పెళ్ళామా? ఎవరిది? ఎక్కడుంది? చచ్చిపోయిందిగా. చచ్చిపోయింది. నువ్వు తాకుండా ఎక్కువ చేస్తున్నావు. కూర్చో. తెలిసిపోయింది. అది ఈ కాచి దెబ్బకి ఒళ్ళంతా నలిగిపోయి ఒంట్లో నరాలన్నీ హీటెక్కి పోతున్నారు. అబ్బా, సేమ్ టు సేమ్. బాడీలో హీట్ ఏమో ఎక్కువైపోయింది, పెళ్ళాలేమో దూరంగా ఉంటున్నారు. దాని పెళ్ళాలే కావాలటండి. మీరందరూ అనండి. అదిరిపోయా తీసుకెళ్ళిపోతాను. మాట తప్పకూడదు. మా వంశంలోనే లేదా?
అక్కడ పోలీసులు గానీ రైడింగ్లు గానీ ఏమి ఉండవు కదా. ఊరుకుండా గారు పెద్దవాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త నేను తీసుకురా. పదండి. గారు ఏంటండి ఏడుస్తున్నారు? నేను వస్తా. మీరు కూడా వస్తారా? రండి. ఏంటి మీరు కూడా వస్తారేంటి? మీరు వస్తున్నారండి. బయట ఉండి ఈలేయడానికి ఎవడోడు కావాలి కదా. అయిపోయారు. మీరందరూ త్వరగా వెళ్ళకపోతే మీ మొగుళ్ళ శీలాలకే డేంజర్. రావులమ్మ నీ మొగుడుతో సహా. అంటే అంటే అత అరేంజ్మెంట్స్ అద్దరిపోవాలి అంతే. చూస్తావుగా, ఆంధ్ర జాంపళ్ళు కాదు, కాశ్మీర్ యాపిల్ పళ్ళు. నాకు ఫ్రీ. నీకు మామూలేగా. నాకు ఈవిడ ఓకే. ఇదిగో అల్లుళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గదిలోకి వెళ్ళండి. ఈ రాత్రి మీకు శివరాత్రి. లగండి. నా పండు నా బుజ్జి నా కన్నా నా నానా పండు బుజ్జి కన్నా నానా బంగారం. పక్క సిక్కెది కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుతున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే నీ ఓడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే రఘుమారి సుకుమారి నా మనసొక విరిమడి విరులలో అలజడి రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా లబ్బుకు ఏజీ బారుందా రంగనాకి లబ్బుకు ఏజీ బారుందా రంగనాకి లైఫ్కు వైపు బోరేగా రంగనాకి మచిలీపట్నం మస్తానా నర్సీపట్నం నెరజానా నిన్ను తాకి మెరిసే నమ్మ రగజోనా సోపు చూస్తే బారానా సిగ్గు చూస్తే చారానా సందు చూసి దుకాలమ్మో రంగానా. ఏమిటండి మూడు సరసం? ఇంట్లో మీ ఆవిడతో ఇలాగే ప్రవర్తిస్తారా? చచే, అది ముసలి డొక్కు. ఆ? దాన్ని చూస్తేనే డోక్. అబ్బా, మీరేమైనా పడుచు పిల్లాడా? యూత్, ఫుల్ యూత్. అబ్బో, చాలా హుషారుగా ఉన్నారే. ఎప్పుడు మీ అంతే. భార్య దగ్గర కూడా ఇలాగే ఉంటారా? భార్య ఏంటి? ఆ. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అవునా? బ్రహ్మచారిని. ఓహో, శృంగార పురుషులే. ఏం లాభం, నా యవ్వనం అడవి కాచిన వెన్నెలైంది. మీ భార్య ఏమైంది? క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. పుని మీ రెండో భార్య? జలుబు చచ్చిపోయింది. మీ మొగుడి పోతే మీ భార్య దగ్గర రగలదో? రగిలి వేస్ట్ కదా. ఏ? మా ఆవిడకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయి. అప్పటి నుంచి మీరు ఇక్కడ తైతక్కలాడుతున్నారని మీ పెళ్ళానికి తెలిస్తే? అసలు అదే కదా నన్ను ఇక్కడ పంపించింది. దానికి జబ్బు, జబ్బా? మామూలు జబ్బు కాదు, ఎయిడ్స్. ఏంటి? నా కాళ్ళు పడిపోయాయా? నీకు అవన్నీ పడిపోతాయా? ఆడమ్మగా కానీ మారం చేస్తాను, సచ్చినోడు. ఏంటి? మీ రెండో భార్య జలుబు చచ్చిపోయిందా? అంటే నేను చచ్చిపోయానా? మీ పెళ్ళి మిమ్మల్ని చెప్పదా ఎక్కడికి పారిపోతున్నారు? పెళ్ళి కాలేదా? బ్రహ్మచారి నువ్వు. ఆమె, ఆమె,
నువ్వు యూత్వా కూర్చుంటే నేనొచ్చి లేపితే గాని లెగలేవు. నువ్వు యూత్వా ఉచ్చోసుకుంటే 2 మోకాళ్ళు తడిచిపోతాయి. నువ్వు ఏం పీకలేనోడు ఇక్కడేం పీకుదామని వచ్చావు? ఎదవేషాలు వేస్తున్నావా? ఎక్కడికి పారిపోతున్నారు? ఇవాళ మీ సంగతి తెలుస్తా. జబ్బంత బరులు వేరమ్మ కావాల్సిందా? నిన్ను వదిలేయలేదు. చావ్, చావ్, చావ్. ఏంటి? చిన్నోడా. చావ్, చావ్, చావ్.